సూటి ప్రశ్న, మొదట 5 లక్షల ప్లస్తో మీరు కొనుక్కున్న లడ్డూకి ఆ తర్వాత గ్రోత్ ఎక్కడెక్కడ మీకు కనిపించింది? ఎక్కడ మీకు అరే లడ్డూలో నేను దక్కించుకోవాలి అనే అది కసి ఎందుకు పెరిగింది? ఇప్పుడు 25 లక్షలకి దక్కించుకున్న తర్వాత మీకు అనిపిస్తున్న ఫీలింగ్ ఏంటి? 5 లక్షలు స్టార్ట్ చేసినప్పుడు నేను నార్మల్గా ఉండే, నేను అప్పుడే మార్కెట్లోకి వస్తున్నా, అప్పుడప్పుడు ఎంటర్ అవుతున్నా. సో నేను 5 lakhs పెట్టి నేను లడ్డు కొన్నాక నాకు అప్పుడే ఆఫీస్ పెట్టడం జరిగింది. ఆఫీస్లో మెల్లమెల్ల గ్రోత్ పెంచుకోవడం జరిగింది, బయట ఉన్న రిలేషన్షిప్లు పెంచుకోవడం జరిగింది. సో నాకు ఒక నమ్మకం ఏర్పడింది, అరే లడ్డు తీసుకునడం వల్ల బయట నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ నా రిలేటివ్స్లో కానీ వాళ్ళందరూ అన్నారు, అరే నీకు ఎందుకో లడ్డు తీసుకున్నప్పటి నుంచి కలిసి వస్తుంది అని చెప్పేసి అన్నారు. అది ఆ సెంటిమెంట్ నాకు బలంగా ఉండిపోయింది. ఓకే, చిన్న ఏజ్లోనే రియల్ ఎస్టేట్లో వృద్ధి చూస్తున్నామని చెప్పిండ్రు, అది బికాజ్ ఆఫ్ లడ్డు అంటారా? లడ్డుతో పాటు మన కృషి, మనం లడ్డు కొన్నంత మాత్రాన లడ్డు కొనేసి ఇంట్లో పెట్టుకుంటే కాదు కదా, మనం దాంతో పాటు మనం కూడా కష్టపడి చేసుకుంటేనే పని అవుతుంది. కాబట్టి లడ్డు అనేది ఒక చిన్న 90%లో 100%లో ఒక 50% నాకు అది ఉంటుంది అనే ఒక నమ్మకం. ఓకే, సో మీరు మీ రియల్ ఎస్టేట్ దృష్ట్యా కూడా కొంచెం నాకు వృద్ధి కనిపించింది అని చెప్పినారు. సో నెక్స్ట్ ఇయర్ కూడా కమింగ్ ఇయర్స్లో కూడా ఖచ్చితంగా లడ్డు వేలంపాట్లో పాల్గొనాలి, దక్కించుకోవాలనే థాట్తోనే ఉన్నారు. 100% బాలాపూర్ కూడా టార్గెట్ చేస్తాం కదా, బాలాపూర్ దాకా కూడా వెళ్తారా? ఓకే, జస్ట్ 10 లక్షల డిఫరెన్స్ అన్న ఫీలింగ్. 10 లక్షల డిఫరెన్స్. ఓకే సాయి, ఇప్పుడు మీ ఏజ్ 26 years, 10 లక్షల డిఫరెన్స్ అనేది చాలా చిన్నదా మీకు? చిన్నదంటే ఇప్పుడు మనం సంపాదిస్తున్నాం కాబట్టి చిన్నదని అనుకుంటున్నా.